అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మశ్రీ పత్రిజీ. నేను మమత, మెడిటేషన్ ట్రైనర్ని. మెడిటేషన్ చేసే వాళ్ళు నాన్ వెజ్ తినకూడదా అని అంటే, మెడిటేషన్ చేస్తే నాన్ వెజ్ మానేయాలి అనే ఖచ్చితమైన కండిషన్ ఏమీ లేదండి. ధ్యానానికి మాంసానికి సంబంధం లేకపోయినా మాంసాహారానికి కర్మ సిద్ధాంతానికి సంబంధం ఉందండి. మనము ఏ కర్మ చేస్తే అదే ప్రతిఫలాన్ని అనుభవిస్తాము, మనందరికీ తెలుసు. మరి మనము మాంసం తింటుంటే అక్కడ జీవహింస అనేది జరుగుతుంది, అక్కడ ఒక ప్రాణం అనేది పోతుంది. మరి అది కర్మే కదా, పాపకర్మ కదా. సో ఆ కర్మను ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. ఇలాంటి హింసాత్మకమైన కర్మలను కూడా మనం అదే విధంగా, ఆ జీవి అయితే ఏ విధంగా అయితే బాధపడిందో అలాంటి బాధలనే మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది. అంటే శారీరక అనారోగ్యాల రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ ప్రతిఫలం అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏది చేస్తే అదే అనుభవిస్తాము. సో మనకి గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడు, అహింసో పరమో ధర్మ అని. అంటే అన్ని ధర్మాల కంటే ఉత్తమోత్తమైనది అహింసా ధర్మం. అంటే ఏ జీవిని హింసించకుండా ఉండడం. అండ్ మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు, అంటే ప్రతి జీవిలోనూ ఆత్మరూపంలో నేనే కొలువై ఉన్నాను, ఏ జీవిని హింసించినా కూడా నన్ను హింసించినట్టే అని చెప్తున్నారు. సో కర్మకి ప్రతిఫలం అనుభవించాల్సిందే అని కూడా మనకు భగవద్గీత చెప్తుంది. అండ్ జీసస్ క్రైస్ట్ కూడా చెప్తున్నాడు, నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించు అని అంటున్నారు. అంటే పొరుగువారు అనంటే మన సాటి మనుషులనే కాదండి, 84 లక్షల రకాల జీవజాతులు అన్నింటినీ నీ వలే నువ్వు ప్రేమించుకో అని చెప్పి జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు. అండ్ ఖురాన్ కూడా ఏమంటుందంటే, అల్లా రక్తమాంసాలను ఇష్టపడడు, నీలో పవిత్రతను విశ్వాసాన్ని ఇష్టపడతాడు అని చెప్పి ఖురాన్ కూడా చెప్తుంది. సో ఇవన్నీ మనకి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్ ఏం లేదు, డైరెక్ట్గానే జీవహింస చేయకూడదు అనే చెప్తున్నది, అది పాపకర్మ అనే చెప్తున్నారు. సో ఇది అండి మనకి మెడిటేషన్ చేసేవాళ్ళు నాన్ వెజ్ తినుకుంటూ మెడిటేషన్ చేసినా కూడా ఏంటి అని అంటే రిజల్ట్ అనేది తొందరగా ఉండదండి. ఎందుకనంటే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే మన మనస్సు అనేది తయారవుతుంది. మనం ఎంత సాత్వికమైన ఆహారము తీసుకుంటామో మన మనస్సు అంతే సాత్వికంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మాంసాహారం అయినట్టుంటే దాన్ని బట్టి మన మనస్సు కూడా తయారవుతుంది. మనకు భయాలు, కోపాలు, ఈ టెన్షన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అని అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ జీవి తన ప్రాణాన్ని వదిలేసేటప్పుడు, అంటే తనని చంపేటప్పుడు తనకు తెలుసు తనని చంపుతున్నారని. సో ఆ ప్లేస్లో మనం ఉంటే, మనల్ని ఎవరైనా చంపుతున్నారు అని అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మన భావాలు, మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఎంతో భయపడిపోతాము, తప్పించుకోవాలని చూస్తాము, చంపొద్దు అని అనుకుంటాము. సేమ్ మనకు ఎలా అయితే ఎమోషన్స్ ఉంటాయో ఆ జీవులకు కూడా అలానే ఉంటాయి. అది కోడి అవనివ్వండి, మేక అవనివ్వండి, చేప అవనివ్వండి, అవి చనిపోయే ముందు ఆ ఎమోషన్స్ని బాడీలోకి రిలీజ్ చేస్తాయి. కొన్ని రకాల రసాయనాలను కూడా బాడీలోకి రిలీజ్ చేస్తాయి అవి. సో అవి ఏంటి అంటే అవి మనం తినడం, ఆ మాంసాన్ని మనం తినడం వల్ల మన శారీరకంగా కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ మానసికంగా కూడా ఎఫెక్ట్ అవుతుంది, మనసుకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మన పడే అనవసరమైన భయాలలో మ్యాక్సిమము మనం తీసుకునే మాంసాహారం వల్ల తయారైన మనసు వల్లనే ఉంటుందండి. సో మనము మాంసం తినుకుంటూ మెడిటేషన్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే రిజల్ట్ అనేది అంత తొందరగా ఉండదు, ఆ మనస్సు అనేది అంత తొందరగా కంట్రోల్ అవ్వదు. ఎలా అంటే ఎగ్జాంపుల్, కుండకు చిల్లు కొట్టి వాటర్ పోస్తే ఎలా ఉంటుందో మెడిటేషన్, నాన్ వెజ్ తినుకుంటూ మెడిటేషన్ చేస్తే సేమ్ రిజల్ట్ అండి, అదే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.